देवतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणं, श्री कृष्ण शरणं, श्री कृष्ण शरणं। महादेव महादेव। నిష్ఠాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి కామినిలో 238వ రోజు. ఎనిమిది తీస్తుంది రాయన. 9వ రోజు, 8వ రోజు మన నక్కీరోపాఖ్యానం. వీళ్ళందరినీ ఈయన పట్టుకున్నాడు, లోపలేశాడు. అప్పటికే అంత కొంతమంది ఉన్నారు అక్కడ. కొంతమంది వెళ్ళి వీళ్ళందరినీ ఏకాహారంగా, అంటే ఒకేసారి తినేద్దాం అనుకున్నాడు, ఒకళ్ళొకళ్ళుగా. అందుకని చెప్పేసి రాక్షసుడు కూడా భోజనం స్నానం చేసి భోజనం చేద్దాం అనుకున్నాడు. గుర్తుపెట్టు, రాక్షసుడు బ్రహ్మ రాక్షసుడు కాబట్టి తెలుసుకుందిరా, మనం స్నానం చేసి కనీసం ఏదన్నా కొంచెం దేవత లేదు, కనీసం దీపారాధన చేసి అప్పుడు మనం ఆత్మ నివేదనకి ఇదే బాగుంటుంది. అంతేగాని ఏదో తిండికి పుట్టినలాగే ఇప్పుడు వేసుకుని తినటానికి కాదు. అది స్నానానికి వెళ్ళాడు, ఏదో ఆ తటాకంలో స్నానం చేద్దాం. మరి వీళ్ళు ఎవరు పారిపోతారే. అందుకని ఆ గుహకు అడ్డుగా పెద్ద పెద్ద బండరాయి తీసుకుని, ఆ బండరాయిని వీళ్ళు అందరూ కలిసి పట్టుకు తోసిన వాళ్ళు అని ఈ విషయం తెలుసు వాళ్ళు. అందుకని ఆ బండరాయిని దానికి అడ్డుగా పెట్టేసారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ నక్కీడితో ఇలా అంటున్నారు. ఏమన్నారంటే చెప్పు. ఆట ఏమి చేయవచ్చు, ఏమి చేయవచ్చు, ఇంతయు మా మీద కరుణ లేక, ఇంతయు మా మీద కరుణ లేక, కమల గర్భుడిప్పుడు నిన్ను తెచ్చి పెట్టే నేడింక అందరును తినునితండు వీని తిరుగు వినుము. నాయనా నక్కీరా, ఏం చేయగలను నాయనా, ఏమి చేయవచ్చు, ఇంకేం చేయలేదు. ఇంతయు మా మీద కమల గర్భుడు బ్రహ్మదేవుడు మా మీద కొంచెం కూడా లేక, కమల గర్భుడు ఇంతయు మా మీద కరుణ లేక ఇలా చేశాడు. ఏమని చేశారంటే మనకి అలా చెప్పారు. మన కమల గర్భుడు తెచ్చిపెట్టి, ఏడు తెచ్చిపెట్టాడు, కమల గర్భుడు తెచ్చిపెట్టి ఏమిటి, నిన్ను తీసుకొచ్చి పెట్టచ్చు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే మనందరినీ కలిపి తినేస్తాడు. ఇగో ఇతని గురించి మేము చెప్తాం విను అని నక్కీడుతో ఇతని తిరగ వినుము, ఈయన యొక్క తీరు తెలుసుకో అని చెప్పి అది సంగతి. ఉత్పలమాల అని ఇచ్చారు కానీ ఇక్కడ పెద్ద పద్యం. సరే చూద్దాం. 18 ఊరక త్రావు నీతడు, నూరక త్రావు నీతడు కనుగొనినంతటిలో మనుష్యులను నూరువురైన గాని తిన నోటికి
నాటదటంచు నాటదటంచు ఊర్పగా ఊర్పగా నూరురైరి నేటికి నూరురైరి నేటికి మనుష్యులు నూరురైరి నేటికి మనుష్యులు నీవును కూడా ఎంతటన్ నీవును కూడా ఇంతటన్ నూరును నిండే ఇందరికి అనుగ్రహం ఈశ్వరుడు ఏమి చేయును అది ఇందరికి అనుగ్రహం ఈశ్వరుడు ఏమి చేయును. చక్కగా మాట చెప్పాడు. దీని ఒక్కట్లో దీని అర్థం ఏంటంటే ఆయన వాడికి కొంచెం కొంచెం తింటే వాడికి ఎక్కదు. వాడికి కొంచెం కొంచెం తింటే వాడికి ఎక్కదు. అందుకని ఏం చేస్తాడు, వాడు కొంచెం కొంచెం తింటే ఎక్కడ కాదు, ఒకటేసారి ఇప్పుడు పెద్ద ముద్దలు తినేటువంటి వాడికి ఒక్కొక్క మెతుకు పెట్టుకోను, వాడు ఏం తింటాడు ఆ మెతుకు, ఒక్క మెతుకు. అందుకని కొంచెం ఒక ముద్ద అయ్యే వరకు చూస్తాడు. వాడు ఎటువంటి వాడంటే ఇప్పుడు ఒక 100 మందిని కలిపి ఒక్కసారిగా తినగలడు. ఇప్పుడు మేము 99 మంది ఉన్నాం. ఈ 100 గురైన తర్వాత తిందాం లేని వాడు కూర్చున్నాడు. ఇదిగో నీతో ఆ 100 నిండిపోయింది నాయన, మనకి 100 ఏళ్ళు కూడా నిండిపోయింది. మన మీద ఎవరికి కూడా ఆ మహాదేవుడికి అనుగ్రహం లేకుండా పోయింది నాయన. ఎవరు చెప్పు, మాట్లాడు అమ్మా, మళ్ళీ చెప్పు, మళ్ళీ 18. నూరక త్రావు నీతడు అంటే ఏం చేస్తాడు, ఊరక పెద్ద నూరుక త్రావు అంటే సన్నకంటిపై మర్దించి ఈయన ఏం చేస్తాడు, నూరక. ఇప్పుడు ఒకప్పుడు మందులు ఏం చేసామంటే నూరేవాడు. మందులు దాన్ని ఏం చేసేవాళ్ళంటే ఆ కల్వం అని ఉండేది, ఆ కల్వంలో నూరేవాళ్ళు. ఇప్పటికి కూడా కొంచెం సాధకులు ఏమిట్రా నూరుతున్నావా అంటే, అంటే కల్వంలో ఇలా బాటి సాధన చేయాలి. అలా చేయకుండానే వీడు తాగేస్తాడు మందులు ఏం చేస్తారంటే సామాన్యంగా దాన్ని ఇట్లా పెట్టి దాన్ని బాగా నూరి అప్పుడు నూరక త్రావుని ఇతడు ఏం చేస్తాడంటే ఏ నూరు లేకుండానే తాగేస్తుంటాడు. ఎవరు, అది కనుంగునంతటిలో మనుషులు. ఇతను ఏం చేస్తాడంటే మనుషుల్ని ఇట్లా పెట్టి నూరి దాన్ని ఏదో రెక్టిఫై చేసి తినడం కాదు, వాడు మనుషులు ఇట్లా తిని పారేస్తాడు. వీడికి నూరురైనా కానీ తిన నోటికి కనీసం 100 మంది అయితే వాడికి ఆనుతుంది, నోటికి నాటదటం అంటే ఆనదు. ఒక గుప్పడు సరిపోతుంది వాడు. అందుకని వాడు ఇన్నాళ్ళు మమ్మల్ని పట్టుకు తీసుకొచ్చి ఇలా పడేసాడు. తినలా ఒక మతుకు ఏం తినాలి అని తీసుకొచ్చి ఒకటి పడేసాడు. 100 రైంద్రా తిందాంలే. ఇదిగో నువ్వుతో 100 రైలు నీటికి వాళ్ళతో 100 నిండిపోయారు నాయన. అందుకని వాడు ఏం చేశాడు, ఇటువైపు వచ్చేటువంటి వాళ్ళని వాడి ఈ గారడి విద్యతో వాడి పట్టుకు తీసుకొచ్చి నిలబడాడు. మనుష్యులు నీవును కూడా ఇంత 100 నిండి నీతో మొత్తం 100 నిండిపోయింది. అలాగే మనందరికీ 100 ఏళ్ళు కూడా నిండిపోయింది. ఇందరికి అనుగ్రహం ఈశ్వరుడు ఏమి చేయు. ఇందరికి అనుగ్రహం ఈశ్వరుడు ఏం చేస్తారో నాకు. మేము దండం పెట్టుకుంటున్నాం, 100 వాడు దొరకకూడదు, 100 వాడు దొరకకూడదు, 100 వాడు దొరకకూడదు. దొరికిపోయాడు 100 దొరికి మనందరూ చచ్చిపోతాం. చూడు వీడు నష్టజాతకుడు. నువ్వు దొరకపోతే మేము బతికిపోయేవాళ్ళం, కనీసం ప్రాణ భయంతో అన్నా ఇక్కడ ఉండేవాళ్ళం అన్నాడు. అనవుడు నక్కీరుండు మనమున తలపోసి
దీని మానుపాన్ పురభిత్తనయుడు తారక తమనుడు తనకున్ కలుగంగా ఇంకా తలంకేలను ఇది చూసేటప్పటికి అతను బాధపడ్డాడు. ఇప్పుడు అతను ఏం చేశాడంటే చాలా చక్కగా అనుకున్నాడు. ఇప్పుడు ఈ ఆపదని నన్ను గట్టెక్కించగలిగినటువంటి వాడు ఆ పురభిత్తనయుడు. అంటే పురములను బంధించినటువంటి ఆ త్రిపురాసుడి యొక్క తనయుడు ఎవరు? తారక దమనుడు, తారకాసురుని బంధించినటువంటి ఆ కుమారస్వామి మాత్రమే. ఆయన నాకు అండగా ఉండగా నాకు ఇంకా తలంకు అంటే చింతేయాల బాధపడుతుంది. ఎందుకు బాబు? ఈయన నక్కీరుడు మంచి ఉపాసకుడు, మీరు అది బాగా గుర్తు. ఈయన ఏమన్నాడంటే చెప్పమ్మా, అన్నవుడు ఇలా వాళ్ళందరూ అనేటప్పటికీ నక్కీరును తలంచి అంటే ఇప్పుడు నాతో సరే నా ఇక్కడ చూడండి నక్కీరులో ఆ పరివర్తన వచ్చేసింది. నేను బతుకుతానో చచ్చిపోతాను అది వేరే విషయం. నా మూలంగా ఈ 99 మంది చనిపోకుండా ఉండాలి అంటే ఇది పోగొట్టగలిగిన వాడు ఒకడే. దీని మానుపని ఎవరున్నాడు? పురభిత్తనయుడు అంటే ఆ త్రిపురములను హరించినటువంటి ఆ కుమారస్వామి మాత్రమే. ఆయన పైగా తారక దమనుడు, తారకాసురుడు అనేటువంటి అతన్ని ఆయన నాకు అండగా ఉండంగా మంచి ఉపాసకుడు. సుబ్రహ్మణ్య ఈశ్వరారాధన కూడా చేసిన వాడు. అయితే ఏంటంటే కొంచెం అహంకారం పెరిగిపోయి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి పురభిత్తనయుడు కలుగంగా నాకు తలకి ఒకసారి తలుపు తిన్నాడు. వాడు ఆ వాసన వెళ్ళిపోయి రే వాసు వెళ్ళిపోయాడా? ఇది ఒకసారి కొంచెం మ్యూట్లో పురభిత్తనయుడు నాకు ఇంకా తలంకేయాలని ఎందుకే బాధ. ఎందుకంటే ఇప్పుడు ఆ రాక్షసుణ్ణే సంహరించి వీళ్ళందరినీ రక్షించాలి. అది చెప్పు. తర్వాతి పురభిద్ అనేది బ్రహ్మ విదాదయ కృదంత వృత్యా వేత్తిలిత్ భినత్తిభిత్ వచ్ ఇతి క్వప్ప తతః కృదం తైర్విదారిభిః సహ బ్రహ్మాదీనాం శ్రీ సమాసం. అంటే భిత్ అంటే చంపినవాడు. చూడండి, కరిభిత్ అంటే కరిని చంపినవాడు. మన ఈయన ఒక తెనాలి రామకృష్ణ పద్యంలో
నరసింహ కృష్ణరాయులని కరమరుదుకు కీర్తి వెలయు కరిభిత్ అంటే కరిని కొట్టినవాడు అంటే గజాసు. గిరిభిత్ అంటే కొండల్ని కొట్టు. కరిభిత్ గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ త్వరంగా కనిపిస్తుంది. అంటే కమ్మ కొన్నాడు, ఈ కొండ కొన్నాడు. కరిభిత్ ఏనుగు తర్వాత గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమలి. చెప్పండి. నక్కీరుని సుబ్రహ్మణ్య స్వామి రక్షించారు. అదిగో ఈ నక్కీరుని సుబ్రహ్మణ్యుడు రక్షించడం అనే చాలా చక్కటి ఘట్టంలోకి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన. చెప్పండి. ఉత్పలమాల. తారక దైత్య భంజనుడు అంటే తారకాసురుడైనటువంటి దైత్యుణ్ణి మర్దించినటువంటి మహానుభావుడు కుమారస్వామి. ఆయన విద్యాప్రదాత అండి. ఆయన విద్యాధినేత. ఒక విద్యాధినేత కదా, వంశాభివృద్ధికర్త. ఆయన చేసుకుంటే ఒక మహారాధ సుబ్రహ్మణ్య. తారక దైత్య భంజనుడు దారుణ శక్తిధరుడు. ఆయన ఎటువంటి వాడు? దారుణమైనటువంటి అంటే ఇంకోటి ధరించలేనటువంటి అటువంటి శక్తి అనేటువంటి ఆయుధాన్ని ధరించినటువంటి వాడు దారుణ శక్తిధరుడు. పన్నగాహారహయుండు. పన్నగాహారహయుండు అంటే పన్నగముల్ని ఆహారముగా తీసుకునేటువంటి ఎవరు? పన్నగములను ఆహారంగా తీసుకునేది ఎవరు? మన ఈ గరుడు కదా. పన్నగములు ఆహారము. పన్నగం అంటే పాము. పన్నగాహారం పన్నగాహారహయుండు అంటే పన్నగములను ఆహారముగా తీసుకునేటువంటివి తన ఇక అంటే నెమలి కూడా ఈ పన్నగములు తీసుకుంటాం. నెమలికి పన్నగములకు పడదు కాబట్టి పన్నగములను ఆహారముగా ఈయన చూడండి, ఈయన సుబ్రహ్మణ్యుడు, ఈయన సర్పాకారం ఉంటాడు. అదే అసలు మీరు ఎక్కడన్నా ఈ సుబ్రహ్మణ్య కీర్తనలు ముఖ్యంగా మీరు ఎప్పుడన్నా తిరుత్తణి అని వెళ్ళండి. అక్కడ ఒక నెమలి ఉంటుందండి. అది ఫోటో కాదు, మంచి బలిష్టంగా సింహంలాగా ఉంటుంది. పన్నగాహారహయుడు అంటే పన్నగములను ఆహారముగా తీసుకునేటువంటి నెమలిని తన ఆయుధం, తన వాహనంగా చేసుకున్నటువంటి వాడు. దీనజన తామర భూజుడు. దీనజన తామర భూజము. ఈయన ఎటువంటి వాడంటే దీనుల పట్ల, దీనజనుల యొక్క తామరము అంటే చక్కగా కల్పవృక్షము లాంటి భూజము అంటే భూజము. అది దీన జనతామర. అది దీన జనత అమర భుజం. దీన జన తామర అనకూడదు మనం. దీన జనత అమర భుజం అంటే జీనజనుల పట్ల అమరము, అమర కల్పము, అమర వృక్షం అంటే కల్పవృక్షం. ఇప్పుడు చూడండి, దీనజన తామర వచ్చేసింది అనుకోండి. ఈ తామరం అంటేనే మళ్ళీ భూజం అంటే తామరము భూజం ఏంటి? జరా తా ఇటు తీసుకురాదు. దీనజన తామర, దీనజనత అమర భూజము అంటే దీనజనుల పట్ల కల్పవృక్షముల. దీనజనుల పట్ల కల్పవృక్షం, దేవతా వృక్షం. అది షణ్ముఖ విన్నాను. అమ్మా అలా చెప్పినాను. ప్లీజ్ ప్లీజ్. షణ్ముఖాట్టహాస
అట్టహాస అరభటి విపాటిత షణ్ముఖ అట్టహాస అరభటి విపాటిత దిగంత కటాహుడు. ఏం సమాసానం లేదు. షణ్ముఖుడు అంటే షణ్ముఖముడు, 6 ముఖములు కలిగినటువంటి వాడు. 6 ముఖములు ఏమిటి? 5 ప్రకృతి, 1 పరమాత్మ. 5 ప్రకృతి, 1 6 పరమాత్మ. షణ్ముఖ, షణ్ముఖుడు ఆయనకి పేరు. ఈయన ఎటువంటి వాడంటే అట్టహాసారభటి విపాటిత దిగంత కటాహుడు. అంటే అట్టహాసములు. ఓహో, వికటాట్టహాసం, పెద్దగా నవ్వుతున్నటువంటి అరభటి. అట్టహాసారభటి అంటే ధ్వనుల చేత విపాటిత అంటే బాగుగా, విపాటిత ఖండించబడినటువంటి, భేదించబడినటువంటి. దిగంత కటాహుడు దిగంత కటాహుడు అంటే దిశ్ ప్లస్ అంతా దిగంత, దిశా ప్లస్ అంతా దిగంత అంటే దిగంతములు, దిక్కంతములు. దిక్కులు అంటే 8 దిక్కులు, 8 దిక్కుల యొక్క కటాహుడు అంటే చివరు. అంటే ఏంటి? ఆయన ఒక అట్టహాసం చేశాడు అనుకోండి, ఆ అట్టహాసముతో దిక్కులు పెక్కటిల్లిపోతాయి. ఆయన ఒక అట్టహాసం ఏది యుద్ధంలో కనిపించడానికి బాలులాగా కనిపిస్తాడు. ఆయన కనుక ఒక అట్టహాసం చేస్తే దిక్కులు ముక్కలు చెక్కలై పడిపోతాయి. దిగంత కటాహు ఉంది. ఆయన షణ్ముఖుడు. ఈ షణ్ముఖుడు కంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఆయన స్కందోత్పత్తి కనుక చదవండి, అక్కడి నుంచి తేజస్ ఎక్కడి నుంచి వచ్చింది? గంగ అంటే నీరు, ముందర భూమి మీద పడింది అంటే పృథివీ, గంగ లేదు, అగ్ని వెళ్ళింది, ఈ మధ్యలో వాయువు, ఆకాశం రాదు. ఇది కాక 6వది, ఇందులోది ఏంటంటే 5 శివముఖాలు, 1 ఆవిడ ముఖం, 6 ముఖాలు. అదే షట్ కృత్తికలు. మీరు ఈ షణ్ముఖ స్కందోత్పత్తిలో అనేక రహస్యాలు ఉన్నాయి. అగ్నితత్వం, కేవలం అగ్ని. ముఖుడు అంటే అగ్ని, అగ్నిస్వరూపం. కాబట్టి ఆ అగ్నిస్వరూపం అట్టహాసం చేసినందుకు షణ్ముఖుడు అట్టహాసారభటి విపాటిత దిగంత కటాహు. దిగంత కటాసు వీనిన్ పట్టి సంహారమునర్చి ఇందర కృపాంబుది అయి బతికించు కావు. ఈయన ఆయన్ని ప్రార్థన చేశాడు. షణ్ముఖుడిని ఇలా ప్రార్థన చేశాడు, ఈ రాక్షసుని పట్టి వీళ్ళందరినీ బతికించు, తనని బతికించు. మనలా ఇప్పుడు నత్కీరుడిలో ఉన్నటువంటి ఆ పరివర్తనతో ఎటువంటి వాళ్ళు అంటే, ఈయన ఇంకొకసారి సుబ్రహ్మణ్య ఆరాధన చేద్దాం మనం కూడా. చెప్పము. తారక దైత్య భంజనుడు దారుణ శక్తిధరుండు పన్నగాహారహయుండు. పన్నగాహార తారక మొదటి ఏంటి వస్తుంది? తారక దైత్య భంజుడు. తారక దైత్య భంజనుడు, తారక దైత్య భంజను, దారుణ శక్తి ధరుండు. పన్నగాహార, పన్నగా ఒకటైన అయిపోతుంది. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, మా ఇప్పుడు స్త్రీ రూపం దాల్చిన కూర్చొని చదువుతుందట. ఇది అయ్యేటప్పటికి నేను మీకు చెప్పను. మామూలు వాళ్ళు చదివితే చెప్పలేను కానీ. కాబట్టి తారక దైత్య భంజనుడు, దారుణ శక్తి ధరుండు, పన్నగాహార హయుండు. తర్వాత 12 దీన జన
దీన జనతామర పూజుడు దీన జనతామర భూజము సర్వత దీన జనతామర పూజం షణ్ముఖాట్ట అది షణ్ముఖాట్ట రెండో లైన్ వస్తుంది. సా దగ్గర రెండో లైన్ స్టార్ట్, మూడో లైన్ స్టార్ట్. షణ్ముఖాట్టహాసారభటి సాగి దీర్ఘం ఉంది కమ్మా, అది షణ్ముఖాట్టహాసారభటి షణ్ముఖాట్టహాసారభటి భటి టీకి దీర్ఘం ఉంటుంది. షణ్ముఖాట్టహాసారభటి విపాటిత విపాటిత దిగంత కటాహుడు దిగంత కటాహుడు అది కదా. వీనిని పట్టి మూడో లైన్ అయిపోతుంది, రెండో లైన్ అయిపోతుంది. వీనిని పట్టి సంహారము వీణని పట్టి సంహారమనర్చి ఇందర కృపాంబుదిని వీళ్ళందరికీ కృపాంబుది కృపా సాగరుడై బ్రతికించుగావుతన్ తారక దైత్య భంజనుడు దారుణ శక్తి ధరుండు పన్నగాహారహయుండు దీన జనతామర భూజము షణ్ముఖాట్టాసాహార భటి విపాటిత దిగంత కటాహడు షణ్ముఖాట్టహాసార భటి విపాటిత దిగంత కటాహుడు రాదా. అది వీనిన్ పట్టి సంహారమునర్చి ఇందర కృపాం విధినై బ్రతికించుగావుతన్ బట్టికి గతి. వీళ్ళందరి పాలిటి కృపాంబుది అయి అంటే దయాసాగరుడయ్యా. చాలా చక్కటి వచనం. ఉన్ముఖాత్ముడు తారక దైత్య భంజనుడు దారుణ శక్తి ధరుండు తర్వాత పన్నగాహారహయుండు దీన జనతామర భూజము షణ్ముఖాట్టహాసార భటి విపాటిత దిగంత కటాహము వీనిన్ పట్టి సంహారమునర్చి వీరల కృపాంబుది ఇందరకున్ కృపాంబుది బ్రతికించుగావుతన్ వీళ్ళందరినీ బ్రతికించుగావుతా కాకా అని ప్రార్థన చేశారు. ఎవరిని? ఆ మహానుభావులు. మీరు ఆది పర్వంలో ఎవరు మన ఉదంకుడు తన కుండలాలు ఎత్తుకుపోతే ఇప్పుడు ఆదిశేషుని ఆయన అలాగే ప్రార్థన చేశాడు. బహువన్న పాద పబ్దికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫనాళి దల్చి దుస్సహతరమూర్తికి జలదిశాయికి పాయక శయ్యయినాయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అని ఆయన నమస్కారం పెట్టాడు. ఈయన ఇప్పుడు ఆ షణ్ముఖుడిని ప్రార్థన చేశాడు. కానీ మా సహజంగా కవి చక్కటి ఒక ఉత్పలమాల పద్యంలో ఆయన ప్రార్థన. ఎవరిని? సుబ్రహ్మణ్యుడు. నువ్వు అట్టహాసం చేస్తే ఒకటి చాలు, వీడిని రక్షించడానికి నువ్వు రావక్కర్లేదు. అప్పుడు ఆ సుబ్రహ్మణ్యుడు ఏం చేశాడు మనం చేస్తున్నాం. మనం ఈ 9:30 అయిపోయింది. ఇది
తర్వాత పద్యం ఏంటమ్మా? కంద పద్యం అమ్మ ఉత్పలం. అది రేపు చక్కగా మీరు కూడా ఈ పద్యం చదువుకోవచ్చు. మన కాదు వీరల్ పట్టి సంహారం నచ్చిన ప్రదేశంలో మనకి మనల్ని పట్టి సంహారం చెప్పినట్లు అంటే ఏంటంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి దుష్టభావాలు పోతుంది చెప్పాం. ఇది మనం దీనికన్నా చెప్పాము. చౌపాలి బాగా చదివమ్మా. నువ్వు చక్కగా చదివేటప్పటికి నువ్వు ఎలా చెప్పేసాను. మా నాన్నగారు చెప్తే అలా చెప్పేవాడిని. మా నాన్నగారు క్లాసులో ఎలా ఉండేదంటే ఆయన పద్యం చెప్పే ప్రతి పదార్థం చెప్పేటప్పటికి పాట పాప అని చెప్పేసారు. ఇంకో మళ్ళీ ఈవేళ ఈవిడ చెప్తుంటే చెప్తారు. అది గాలి అవుతుంది. ఓహదే చెప్పు. దూరి పరాక రుచిర సోఘాట అంటే ఒక జహాజల పియయి బాజీ గజటాట పరిఘట్ పరమ మనోహర నానా దహానా పురుష करहि अस्नाना राजघाट सब विधि सुंदर भरा मज्जहितः वरनचारयो नरा तीर देवनः के मंदिरा चहुदिसी तिन्ह के उपवन सुंदर कहु सरिता तीर उदासी बसहि ज्ञान रत मुनि सन्यासी तीर तुलसिका सुहाई बृंद बहु मुनिनः लगाई पुरशोभा कछु भरनि न जाई बाहिर नगर परम रुचिराई देखत पुरी अखिला अगभागा बन उपवन పాపికా తడాక కొద్ది దూరమున ఒక విశాలమైన ఘట్టము కలది. అది ఈయన సరయూ నగది ఘట్టములో ఆ ఘట్టాలు చెప్తున్నారు కదా, అంటే స్నాన ఘట్టాలు. కొద్ది దూరములో అక్కడ గజాశ్వములు సమూహములు నీరు త్రాగుటకే వచ్చును. అది అక్కడికి గజములు అశ్వములు వచ్చి ఆ సరయూ నదిలో తాగడానికి వస్తాయి. స్త్రీలు నీరు తీసుకొని పోవటకు వేరుగా అనేక ఘట్టములు కలవు. అది కొన్ని చూడండి, స్త్రీలు వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు ట్యాపుల్లో ఉండేవి కావు. మా చిన్నప్పుడు కూడా మేము కాలువకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. కాలువకి వెళ్ళడం, స్నానం చేయడం, ఒక బిందె వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు, వచ్చేటప్పుడు తీసుకురావడం. మరి దాంట్లో ఏం చేస్తారు మరి మీకు తెలుసో తెలియదు కానీ దాని పేరు చిళ్ళగింజ అంటారు. మా చిన్నప్పుడు లేదు చిళ్ళగింజ, ఇప్పటికి కూడా దొరుకుతుంది. ఆ చిళ్ళగింజను ఏం చేయాలంటే ఇట్లా రాసామనుకోండి, గంధం లాగా వస్తుంది. ఆ గంధముని మనం ఆ నీళ్ళల్లో వేసామనుకో, 5 నిమిషాల్లో మొత్తం మట్టి అంతా కిందకు వచ్చేస్తుంది. మీరు ఏ ఫిల్టరో వాడుకోకర్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ పై నీళ్లు తీసేసుకోవాలి. చిళ్ళగింజ వేస్తే మొత్తం మట్టి అంతా కిందకు వచ్చేస్తుంది. ప్రతి ఇంట్లో ఉండేది. దానికి ఎక్కువ కల్లా ఇలా కొంచెం సరంగా కొంచెం ఇంత చాలు గంధం. ఆ చిళ్ళగింజని ఇట్లా అనేసి గంధం అందులో కలిపేసి అవి తాగడానికి అవి అలా నీళ్ళు తెచ్చుకునేవాడు ఆ గుడివాడు. కాలంకి వెళ్ళి కాలం నుంచి తెచ్చుకున్నాడు అదనమాట. కాబట్టి స్త్రీలు నీళ్లు తెచ్చుకోవాలి కదా వాళ్ళు, అందుకని అవి ప్రత్యేక ఘట్టాలు ఉండేవారు. అవి మిక్కిలి మనోహరములు. పురుషులు అచ్చట స్నానములు చేయరు. అక్కడ పురుషులు స్నానం చేయరు, ఎందుకంటే వాళ్ళు స్నానం చేయాలి కదా. చూడండి ఎంత కేర్ఫుల్ గా రాస్తున్నారు. కాబట్టి నదుల్ని ఎలా కాపాడాలో అప్పటికి ఉంది. నేను మొన్న విజయవాడలో చూశానండి. సరే గంగలో ఎలాగో చూశాను, అది కాదు పెద్ద మైక్ పెట్టి చెప్తున్నారు అక్కడ. ఏమిటి
షాంపూలు సబ్బులు అమ్మే వాళ్ళని కఠిన కరెక్ట్ గా చెప్పే మైక్ కిందే పెట్టుకుని ఒకడు అమ్ముతాడు. వాడు కఠినంగా కాదు, మామూలుగా కూడా శిక్షించట్లే. కఠినంగా మాట దేవుడు ఎరుగు. ఇక్కడ చెబుతున్నాడు అంతా కనిపిస్తున్నాడు. మరి ఎందుకు అనౌన్స్మెంట్? వీళ్ళకి ఎలాగో బుద్ధి లేదన్న విషయం తెలిసిపోయింది. ఎందుకంటే అక్కడ అది వినేది వాడు వింటూనే ఉన్నాడు. వాడు విన్నా విడి చేస్తున్నాడు. సో అది క్లియర్. కాబట్టి ఇప్పుడు చట్టం వాడి పని చేయాలి కదా. అన్నింటికంటేనూ సుందరమైనది శ్రేష్టమైనది రాజఘట్టం. అది అన్నిటికంటే ముందు అనేది రాజఘట్టం. అక్కడ కేవలం ఈ రాజులు రాణులు వాళ్ళే వస్తారు. అక్కడ అన్ని వర్ణముల పురుషులు స్నానము చేసేదారు. తీరముల యందు అనేక దేవాలయములు కలవు. ఇప్పటికి కూడా ఉన్నాయి. మీరంటే కనిపిస్తారు. నేను వెళ్ళి చూశాను. అనేక దేవాలయాలు. నాయన అసలు ఎన్ని దేవాలయాలు మనకి అట్నుంచి చేస్తున్నాం. వాటికి 4 వైపులా సుందరోద్యానములు కలవు. అది ఈ ఉద్యానవనాలు మాత్రం లేవు. ఒకప్పుడు మాత్రం దానికి 4 వైపులా ఉద్యానవనాలు ఉండేవి. సరయూ నది తీరమున అచ్చట విరాగులైన మునులు సన్యాసులను నివసించుచుందురు. అది అక్కడక్కడ ఏం చేసేవాళ్ళు, ఈ మధ్యలో ఆశ్రమాలకు నిర్మించుకుని ఈ విరాగులైన మునులు ఋషులు సన్యాసులు ఉండేవాళ్ళు. వాళ్ళు సర్వదా జ్ఞాన విషయ నిరతులై ఉందరు. అది వాళ్ళు సర్వదా ఎప్పుడు జ్ఞాన విషయం మాదిరిలోనే వాళ్ళు జ్ఞానం గురించి మాట్లాడుతుంటారు. నదీ తీరముల యందు వారు తులసి మొక్కలను నాటిరి. అది వాళ్ళు ఏం చేశారు, ఈ నదీ తీరంలో తులసి ఉన్నాయి. మీరు ఇప్పటికెళ్ళినా నేను చూస్తాను. ఎందుకంటే నేను వెళ్ళాను కాదు, నేను వెళ్ళినప్పుడు ఉన్నా. మరి ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ మోడర్నైజేషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ అవన్నీ తీసి పారేసారేమో. ఎందుకంటే మన వాళ్ళకి డెవలప్మెంట్ అంటే ఏంటంటే మొక్కలు ఉండకూడదు, ఏమంటే రాకులు ఇవన్నీ పడిపోతాయి. మీరు కొన్ని దేవాలయాల్లో అక్కడే చెప్పులు ఏమి ఉండవు. చక్కగా ఇళ్లలో కూడా వీళ్ళు ఒకప్పుడు ఏమైనా చెట్టు పెట్టుకున్నాడు, చెట్లు పెట్టేవాళ్ళకి ఇప్పుడు పెట్టట్లేదు. పెడితే ఆకులు పడతాయి, పోషణ చేయాలి, మొత్తం గప్ చేసేస్తారు. నీళ్లు మాత్రం కింద నుంచి లాగాలి. అయోధ్య నగర శోభ వర్ణనాతీతం. అది అయోధ్య నగర శోభాన్ని ఎవరు వర్ణించలేరు. నగరం వెలుపల కూడా అంతటి సౌందర్యమే అలరారు. ఆ నగరం వెలుపల కూడా అంతే సౌందర్యం. అయోధ్య నగర సౌందర్య దర్శన మాత్రమనే సకల పాపములు తాపములు ఉపశమించు అని తులసిదాసు వారు అన్నాడు. అయోధ్య నగర శోభని దర్శనం చేస్తే అన్ని పాపాలు పోతాయి. అది వనములు ఉపవనములు వాకి పూర్వ తటాకములచే సుశోభితమై విలసిల్లుచున్నది. ఆ అయోధ్య నగరం ఎలా ఉండేది? వనములు ఉపవనములు వాపి కూప తటాకములు. అంటే వాపి కూపము అంటే బావిలు. వాపి అన్న కూడా బావి అంటే ఏంటంటే ఈ దిగుడు బావి. వాపి కూపం అంటే మామూలు ఇంట్లో బావి. తర్వాత తటాకములు పెద్ద పెద్ద బాగా ఉండేవారు. తర్వాత వాపి తడాగ అనూపకూప మనోహరాయత సోకహి సోపాన సుందర నీర నిర్మల దేహి సురముని మోహి బహురంగ కంజ అనేక ఖగ పూజహి మధుప గుంజారహి ఆరామ రమ్య వికాది ఖగ రవజనుపతిక హంకారహి వాపి ఉపతటాకములు వికి శోభా సంపన్నములై ఉన్నవి. అవి అతి విశాలములై మనోహరములుగా ఉన్నవి. ఈ వాపి ఉపతటాకములు అందంగాను మనోహరంగాను రమ్యంగాను ఉన్నాయి. అవి చాలా విశాలంగా కూడా వాటి సుందర సోమానములను నిర్మల జలములను చూచి దేవతలు మునులు కూడా ముగ్ధులగుచుండెను. ఆ సుందర సోపానాలు అంటే దిగడానికి మెట్లు, దేవతలు మునులు కూడా ముగ్ధులు. తటాకముల యందు వివిధ వర్ణముల గల కమలములు వికసించుచుండెను.
అది వివిధ వర్ణముల కమలములు అంటే నలుగు తెలుపు ఎరుపు కమలములు కూడా ఉన్నాయి. ఎక్కువ పక్షులు కలరవములు చేయుచుండును. అది పక్షుల యొక్క ఇది ఉందో దాన్ని కలరవములు అంటారు. అంటే పక్షులు చేసేటువంటి శబ్దం. భ్రమరములు జింకారములను గావించుచుండెను. అది భ్రమరంగాలు జింకారాలు చేస్తున్నాయి. కోకిలలు మొదలగు పక్షులు తమ తమ మధుర స్వరములతో రమణీయములైన ఆ వనములకు పాఠశాలను ఆహ్వానించున్నాయా అన్నట్టు ఉండేది. కోకిలు చక్కటి స్వరాలు చేస్తుంది కాబట్టి వాటికి సుస్వరముగా పడుతుంది. ఇంకా రమానాది రాజా శోపుర భరణీ కీ జాయి అనిమాదికా సుఖ సంపద రహి అవధ్ సాక్షాత్ లక్ష్మీపతి ప్రభుగారు నా నగరమును వర్ణించుటకు ఎవరితరము అనిమాది అష్టసిద్ధులకును సుఖ సంపదలకును ఆ పురము నిలవై ఉండేది. అనిమాది అష్టైశ్వర్యములు కానండి లక్ష్మీపతి అక్కడ ఉన్నాడు. అక్కడ ఆ శోభను మనం ఏమర్ణిస్తామండి? ఆవిడ యొక్క కటాక్షము లేశ మాత్రం వస్తేనే మనం పట్టుకోలేం. అటువంటిది ఆయన పతి ఆవిడ పతి సాక్షాత్ భర్త అక్కడ ఉన్నాడు. ఆయన పైగా పరిపాలకుడు ఆవిడ ఉంది. భర్త ఉన్నప్పుడు ఆవిడ ఉండదు. రఘుపతి గుణ గావహి బైటి పరస్పర్ సిఖావహి భజహు ప్రణత प्रतिपालक राम ही शोभाशीला रूप गुणधाम गुणधाम ही जलज विलोचन श्यामल गात ही पलक नयन इव सेवक त्रातहि धृतसर रुचिरा चापतूनी रही संत कंजा वन रवि रणधीरहि काल कराल व्याल खगराजहि नमत राम अकाम ममता जहि लोभ मोह मृग जूटा किरातहि मनसिज करि हरि जन सुखदातहि संशय शोक निबिड़ तम भानुहि धनुज गहना घन दहन कृपा कृसानुहि दहन कृसानुहि जनकसुता समेत रघुबीरहि कसना भजहु भंजन भव बीरहि बहुभासना मसक हिम रासहि सदा एक रस अज अभिनासहि मुनिरंजन भंजन महिभारहि तुलसीदास के प्रभु ఉదారహి అతడి ప్రజలందరూ శ్రీరాముని గుణముల కీర్తించుచుండెను. అది అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళు గానం చేస్తూ ఉండేవాళ్ళు. ఏమిటయ్యా గానం చేస్తుంటే ఆ ప్రభు యొక్క గుణగణం. ఎవరి నోటి విన్నా రామ భజనే. రూప శరణాగత రక్షకుడు రూప గుణశీల శోభాయుతుడైన శ్రీరాముని భజింపుడని ఒకరికొకరు ఉపదేశములు అది వాళ్ళు ఏం చేస్తుంటారు? శరణాగత రక్షకుడు దీన జనాభను అర్థత్రాయణ బలాయన రాముణ్ణి భజించరా నాయన అని వాళ్ళు అదే నేను చెప్తున్నానయ్యా, ఆ కథ ఈ కథ చెప్పుకోవడం ఎందుకు, రామకథే చెప్పుకుందా అని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కమలనేత్రుడు శ్యామసుందరుడైన
ఆ ప్రభువునే భజించండి ఆయన. తన భక్తులను కంటికి రెప్పవలి కాపాడే భజింపుడు. తన భక్తుల్ని తనని నమ్మినటువంటి వాళ్ళని కంటికి రెప్పలాగా కాచుకుని ఆయన్ని భజించండి అయ్యా. అతడు సుందరములైన ధనుర్బాణములను తూనీరమును ధరించిన వాడు. అది సుందరమైన ధనుర్బాణములను మంచి తూనీరము ధరించినటువంటి వాడు. సజ్జనులనేటి కమలవనములు సూర్యుడు. ఆయన సజ్జనులనేటువంటి కమల వనాన్ని వికసింపజేసేటువంటి సూర్యుడు. మృత్యు అనేది భయంకర సర్పమును కబళించు ఖగరాజు. మృత్యు అనేటువంటి భయంకరమైన సర్పాన్ని ఆహారంగా తీసుకుని అంటే భంజించేటువంటి ఖగరాజు గరుత్మంతుడు. స్వార్థ భావరహితులై ప్రణమిల్లిన వారి అహంకార మమకారములను దూరము చేయు ప్రభు. అది స్వార్థ భావరహితులై అహంకార మమకారాలని దూరం చేసేటువంటి ప్రభు. ప్రణమిల్లిన వారి అది అంటే నమస్కరించేటువంటి వాళ్ళకి అహంకారం మమకారం లేకుండా చేస్తారు. ప్రభు లోభము మోహము అనే మృగములను రూపుమాపు వేటగా. ఆయన మంచి వేటగాడు. ఏమిటయ్యా వేటగా అంటే నీలో ఉన్నటువంటి కొన్ని వన మృగాలు అంటే క్రూర మృగాలు ఉన్నాయి. ఏమిటయ్యా క్రూరం అంటే లోభ మోహ మద మోహ మాత్సర్య అనేటువంటి ఆ క్రూర మృగాలను వేటాడి నిర్మూలనం చేసి సమూలంగా నాశనం చేసేటువంటి వేట. కామమనేది గజమును పరిమార్చేది సింహం. అది కామమని గజాన్ని మద గజాన్ని పరిమార్చేటువంటి సింహం. సేవకులకు సుఖములను చేకూర్చుచు వారి శోక సంకటములనేది చీకటను పటాబంజలనొచ్చు సూర్యుడు. అది సేవకులు తర్వాత సేవకులకు ఆయనకి సుఖాలు వాళ్ళకి కావాల్సినవి వారి యొక్క శోకములు కష్టములు అనేటువంటి చిమ్మ చీకట్లను స్పాంటాబని. ఇప్పుడు సూర్యుడు వచ్చాడు చీకటి పోయింది అనక్కల్లా. సూర్యుడు వచ్చాడు అంటే చీకటి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. అది రాక్షసులు అనేటువంటి వనమును భస్మాన్ని చేసేటువంటి అగ్ని. జనన మరణ భయమును దూరమునొచ్చినట్టి జానకి రాముని భజింపుడు. ఆ జనన మరణములను దూరం చేసి అవరోగాన్ని పోగొట్టే ఆ జానకి రాముడిని భజించండి అయ్యా అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. నేను అది చెప్తున్నాను. అనేక పూర్వ జన్మ వాసనలనడి దోమలను నాశమునొచ్చు హిమరాశి అయిన శ్రీరాముని సేవింపుడు. అనేక జన్మరాశి నుంచి వచ్చేటువంటి దోమలు. ఈ దోమల్ని పోవాలంటే ఏం చేయాలి? హిమరాశి. హిమ అంటే మంచు చలిగా అయిపోయారు. ఆ హిమరాశి అయినటువంటి చంద్రుడు ఆయన. చంద్రుడు వస్తేనే కదా హిమముకి వచ్చేది. కాబట్టి ఆయన భజించండి అయ్యా. సదా పరిణామ మరహితుడు. అది సది అంటే ఎప్పుడు పరిణామం లేనటువంటి అంటే నిత్యుడు ఆయన. ఇప్పుడు ఈ జగత్తంతా పరిణామం కదండి. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, ఏది ఉండదు. కొన్ని క్షీణించుతాయి, కొన్ని ఏమో వృద్ధి పొందుతూ ఉంటాయి. ఈ పరిణామశీలమైనటువంటి ప్రపంచంలో నిత్యమైనటువంటిది ఏదైనా ఉందంటే అది శ్రీరామచంద్రుడు ఒకటి. మునులకు బ్రహ్మానందాన్ని పృథ్వీ భారాన్ని పోగొట్టినవాడు, ఉదార గుణ సంపన్నుడు ఆ తులసీదాసు ప్రభు అయిన శ్రీరాముని ప్రేమించండి అని అయోధ్యవాసులు చెప్తారు. నగర నారీనర కరహి రామగుణగాన సానుకూల సబ్ పరరహి సంతత కృపానిధాన. నగర ప్రజలందరూ శ్రీరామచంద్రుని గుణములను గానము చేయుచుండిరి. కృపానిధైన శ్రీరాముడు వారి అత్యంత ప్రసన్నుడై ఉండెను. వాళ్ళు ఈ విధంగా ఆయన గుణగానాలు చేస్తున్నారు. వాళ్ళ పట్ల ఆయన కూడా చాలా ప్రసన్న. జబతే రామ ప్రతాప ఖగేశ
ఉదిత భయవు ఉదిత భయవు అతి ప్రబల దినేశ అతి ప్రబల దినేశ పూరి ప్రకాశ పూరి ప్రకాశ రహెహు తిహులోక రహెహు తిహులోక బహుతనః సుఖ బహు తెనః తెనః సుఖ బహుతన సుఖ బహుతన మనసోక మనసో जिनहि शोक जिनहि सो ते कहु बकानी तेहि कहु बकानी प्रथम अविद्या प्रथम अविद्या निशा नशानी निशा नशानी अग उलूका अग उलूक जहाँ तहा लुकाने जहाँ तहा नुकानी लुकानी काम क्रोध कैरव काम क्रोध कैरव सकुचानी विविध कर्म गुण काल स्वभाव चकोर सुख लहि न काऊ मत्सरमान मोह मदचोरा इन्ह करहुनरा ना कवनिहु ओरा धर्म तड़ागा ज्ञान विज्ञान ये पंकज विकसे विधि नाना सुख संतोष विराग विवेक दिगत शोक కోక అనేక కాకాభుషుని తెలుపుచున్నాడు. కాకాభుషుడు గరుత్మంతుడితో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఓ పక్షిరాజా గరుడ శ్రీరామచంద్రుని ప్రభుత్వం అనేది ప్రచండ సూర్యోదయమైనప్పటి నుండి ముల్లోకములు ఎందంతటను నిరుపమాన ప్రకాశము నిండెను. దీని వలన పెక్కుమందికి సుఖము ఇతరులకు దుఃఖము కలిగెను. ఆయన శ్రీరామచంద్రుడి ప్రభుత్వం తీసుకుంటాడు. ప్రచండ సూర్యుని వెలుగుకి ఒక్క భూమి కాదు, ముల్లోకాల్లోనూ ఆ కీర్తి ప్రకాశం వ్యాపించి అందరూ సుఖముతో సంతోషంతో దుఃఖితులైన వారిని గురించి చెవిభరింతులు. ముల్లోకములకును ప్రకాశమానములు కాగానే అవిద్యయును రాత్రి అంతరించను. అది ఇలా ముల్లోకాల్లో ప్రకాశించినప్పటికి అవిద్య, అజ్ఞానము, అవిధేయత ఇది అంతరించు. పాపములని గుడ్ల గోబలు ఎక్కడివక్కడ అది పాపములని గుడ్ల గోబలు ఇవి అసలు ఎక్కడ దాక్కుండా. కామక్రోధములనడి కుముదములు ముకుళించుకుని అది కామ క్రోధములని కుముదములు అంటే కలువలు, అవి ముకుళించుకుపోయి బంధకారకములకు వివిధ కర్మలు గుణములు కాల స్వభావములనడి చకోర పక్షులు సుఖములను కోల్పోయాను. అది బంధకారములు అనేటువంటి చకోర పక్షులు అయితే ఉన్నది అవి సుఖాన్ని పొందుతాయి. ఎందుకని సూర్యుడు వచ్చేటప్పటికి అవి రావు, కొన్ని వెన్నెలే ఉంటుంది, దానికి వెన్నెలే ఆహారం. కాబట్టి అవి చాలా దాక్కున్నాయి ఈ బంధములు, చకోర పక్షులు బంధములు. అభిమానము, మోహము, మదము, మత్సరము అనేది చోరులు. అది అభిమానము, మదము, మోత్సర్యము అనేటువంటి చోరులు వాళ్ళ చాతుర్యాన్ని చూపించడానికి అవకాశమే. ఈ వర్ణన బాగుంటుంది. అంటే ఈయన కలియుగంలో కదండి. కానీ ధర్మం అనేది సరోవరమున జ్ఞాన విజ్ఞానములని నానావిధ కమలములు వికసించాయి. కానీ ధర్మము అనేటువంటి సరోవరంలో జ్ఞానము విజ్ఞానం అనేటువంటి కమలములు మాత్రం బాగా వికసించాయి. సుఖ సంతోషములు, వివేక వైరాగ్యములు అను చక్రవాక పక్షులు శోకరహితములు ఆయన. అది చక్రవాక పక్షులేమో పగటిపూట, చక్ర పక్షులు కాదు. ఈ సుఖము, శాంతి, సంతోషము అనేటువంటి ఈ చక్రవాక పక్షులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాయి. ప్రతాప రవి జాకి ఉరజబ్ కరహి ప్రకాశ పచిలే బాడహి ప్రథమ జే కహేతే పావహి ఎవరి హృదయ కమలములపై శ్రీరామభద్రుని ప్రభుత్వమనడి సూర్యకిరణములు ప్రసరించును వారిలో ధర్మము, జ్ఞాన విజ్ఞానములు, వివేక వైరాగ్యములు, సుఖ సంతోషములు పెంపొందుతాయి. ఈ ఉత్ప్రేక్ష ఉపమానాలతో గడిపేశారు మొత్తం. ఈయన సూర్యుడు, రాముడు సూర్యుడు, ఆయన ప్రభుత్వ పరిపాలన అంతా కిరణాలు.
ఈ కిరణములు ఎవరి హృదయముల్లో ప్రకాశించాయి వాళ్ళల్లో సుఖము, సంతోషము, జ్ఞానము, విజ్ఞానము, దయ, ధర్మము ఇవి వెలిసిలు వస్తాయి. అవిద్య, పాపము, కామక్రోధములు, అవిద్య, పాపము, ఈ కామము, క్రోధము ఇవి అంతరించాయి. ఇవి చీకటికి. ఇవి ఈ కిరణాలు ప్రసరించిన హృదయాల్లో. తర్వాత సనకాదులు శ్రీరాముని దర్శించుట. సనకాది మునులు కూడా వచ్చి ఈయన్ని దర్శించుకున్నారు కదా. సనక సనదులందరూ వాళ్ళు నలుగురు, సనందుడు, సనత్సుజాతుడు, సనకుడు అనేటువంటి నలుగురు శ్రీరామచంద్ర ప్రభువుని దర్శించడానికి వచ్చారు. ఎన్ని 2 నిమిషాలు 2 నిమిషాలు ఉందా? ఈ నాగేశ్వరరావు వచ్చారు మరి ఇన్సేపటి మాట్లాడే. సరే, మిగతా 3 అయిపోయినాయి కదా, రేపు చెప్తాను. మేము ఈ హారతులు ఇది అయిపోయిన తర్వాత లలిత చేస్తున్నాం, అప్పుడు ఇస్తున్నాము. కాబట్టి మహాదేవ మహాదేవ మహాదేవ. ఇక్కడ అప్పటి వరకు మిమ్మల్ని ఊరికే లైన్ లో ఉంచబెట్టండి, ఈ రికార్డు. సరేనా? మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన కేక్. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురువు గారు. ఎలా అది ఓపెన్ చేసామైనా కానీ గాలికి సరే, ఇది ఆఫ్ చేయను. నా ఫోన్ శశి వాళ్ళు ఎన్నింటికి వస్తారు కనుక్కోండి, చేసేస్తున్నాం.